డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. జేఈ మెయిన్స్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్ రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. జేఈ అడ్వాన్స్కు ఏ విధంగా ఎలిజిబిలిటీ ఇస్తారని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు. మనకు జేఈ అడ్వాన్స్కి జేఈ మెయిన్స్లో ప్రతిభ చూపించిన 2,50,000 మంది విద్యార్థుల్ని జేఈ అడ్వాన్స్కు సెలెక్ట్ చేస్తారు. ఇందులో మనకు రిజర్వేషన్ కూడా తీసుకుంటారు. జనరల్ ఈడబ్ల్యూఎస్కు 10%, ఓబీసీ ఎన్సీఎల్కు 27%, ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, అదేవిధంగా 40.5% ఓపెన్, అదేవిధంగా 5% హారిజాంటల్ రిజర్వేషన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, అంటే ప్రతి కేటగిరీలో కూడా 5% తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడ, కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాప్ 2,50,000 క్యాండిడేట్స్ క్రిటేరియన్. మనకు ఓపెన్ కేటగిరీలో 96,187 మంది క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అదేవిధంగా ఓపెన్ పీడబ్ల్యూడి కింద 5,063 క్యాండిడేట్లను తీసుకుంటారు. మొత్తం మీద ఓపెన్ కేటగిరీకి 1,01,250 మంది విద్యార్థుల్ని క్వాలిఫై చేస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కింద 23,750 మంది విద్యార్థులు, అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కింద 1,250 మంది విద్యార్థుల్ని క్వాలిఫై చేస్తారు. మొత్తం మీద 25,000 మంది విద్యార్థులు జనరల్ ఈడబ్ల్యూఎస్ కింద వెళ్తారు, క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కింద 64,125 మంది, అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి కింద 3,375 మంది, మొత్తం ఓబీసీ ఎన్సీఎల్ కింద 67,500 మంది విద్యార్థులను క్వాలిఫై చేస్తారు. ఎస్సీ కేటగిరీ కింద 35,625 మంది విద్యార్థులు, అదేవిధంగా ఎస్సీ పీడబ్ల్యూడి కింద 1,875 మంది విద్యార్థుల్ని క్వాలిఫై చేస్తారు. మొత్తం మీద ఎస్సీ కింద 37,500 మంది విద్యార్థులు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఎస్టీ కింద తీసుకుంటే ఎస్టీ కింద 17,812, అదేవిధంగా ఎస్టీ పీడబ్ల్యూడి కింద 938 మంది, మొత్తం 18,750 మందిని క్వాలిఫై చేస్తారు. మొత్తం అంతా కలిపితే మనకు 2,50,000 మంది విద్యార్థులు క్వాలిఫై అవుతారు. ఓపెన్లో 1,01,250 మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్లో 25,000 మంది, ఓబీసీలో 67,500 మంది, ఎస్సీ 37,500 మంది, ఎస్టీ 18,750 మంది క్వాలిఫై అవుతారు. అంటే మనకు ఆ కేటగిరీలో టాప్ క్యాండిడేట్స్ని క్వాలిఫై చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.